గుడ్ మార్నింగ్ థర్డ్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము 11th లెసన్ రామకృష్ణుడు లెసన్ కంప్లీట్ అయిపోయింది మనకి. ఓకేనా? బిట్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఐ విల్ రైట్ నౌ. ప్లీజ్ ఎవ్రీబడి ఫాలో మీ. ఫస్ట్ బిట్ అర్థములు చూసుకోండి. ఈ అర్థములు క్లాస్ బుక్లో రాయకండి నాన్న. ఏ లెసన్ అర్థములు కూడా రాయకండి. ఎందుకు మంచి నీట్గా ఉన్నాయి కదా, చదవడానికి వీలుంది, మీకు బర్త్డే కూడా తగ్గుతుంది. ఈ బిట్ రాయకండి, కానీ చదివేటప్పుడు మాత్రం మీరు చదవాలి ఎగ్జామ్స్ అప్పుడు. ఓకేనా? ఇక్కడ మీనింగ్స్ రీడ్ చేస్తున్నాను. ఫర్ ద ఫింగర్. సామ్రాజ్యము పెద్ద, డోంట్ సే అవుట్ సైడ్. సామ్రాజ్యము పెద్ద రాజ్యము. ఆస్థానము కొలువు రాజ్యసభ. అష్ట 8. రచించి రాసి. హాస్యము నవ్వు. చతురత నేర్పరితనము. చతురత మీన్స్ నేర్పరితనము. గ్రంథము పుస్తకము. హాస్యోక్తి నవ్వు పుట్టించే మాట. నవ్వు పుట్టించే మాట తెలుసా మీకు? మన సినిమాల్లో బ్రహ్మానందం వస్తే నవ్వుతామా? అలాగే అన్నట్టు. సమర్పించు ఇచ్చు. గుణపాఠం తగిన బుద్ధి. నొప్పించక బాధించక. దోషి తప్పు చేసిన వాడు. వన్స్ అగైన్. సామ్రాజ్యము పెద్ద రాజ్యము. ఆస్థానము కొలువు రాజ్యసభ. అష్ట అంటే 8. రచించి అంటే రాసి. హాస్యము అంటే నవ్వు. చతురత నేర్పరితనము క్లెవర్నెస్ అన్నట్టు. ఓకేనా? గ్రంథము పుస్తకము అంటే రామాయణము మహాభారతాలను ఏమంటారు? గ్రంథాలు అంటారు కదా. హాస్యోక్తి నవ్వు పుట్టించే మాట. సమర్పించు ఇచ్చు. మనం దేవుడికి ఏం సమర్పిస్తాము? పూలు పళ్ళు కదా, లైక్ దట్. గుణపాఠము తగిన బుద్ధి. నొప్పించక బాధించక. దోషి తప్పు చేసిన వాడు. డిడ్ యు అండర్స్టాండ్ ఎవ్రీబడి? ఓకే, టర్న్ ద పేజ్ అప్ టు హియర్ రైట్. వచనములు ఉన్నాయి, నేను బోర్డు మీద రాస్తున్నాను. ప్లీజ్ రైట్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ ఆన్సర్స్. సెకండ్ బిట్ వచనములు. డోంట్ సే అవుట్ సైడ్ ప్లీజ్. వచనములు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. కీప్ ద నెంబర్స్. కవి. ఏకవచనము బహువచనం. ఏకవచనం అంటే ఏంది? 1. బహువచనం అంటే సో మెనీ. ఓకేనా? కవి కవులు. నెంబర్ 2 పేరు పేర్లు. నెంబర్ 3 పెరడు పెరడు పెరళ్ళు. పెరళ్ళు. నెక్స్ట్ నెంబర్ 4 పని పనులు. నెంబర్ 5 బుద్ధి. ప్లీజ్ రైట్ సూన్. బుద్ధి బుద్ధులు బుద్ధులు. నెంబర్ 6 ఒకరు అందరూ అందరూ. 7th one పెట్టె పెట్టెలు పెట్టెలు. బావి బావులు. 9th one కాలు కాళ్ళు. I will check now your book now. 10th one దోషి దోషులు. వెయిట్. దోషులు. ప్లీజ్ రైట్ డౌన్. కవి అంటే ఒక్కడు, కవులు అంటే సో మెనీ మెంబర్స్. తెలుసు కదా, ఇవి చాలాసార్లు ప్రతి లెసన్కి వస్తున్నాయి. ఓకే. పేరు పేర్లు. పెరడు పెరళ్ళు. పని పనులు. బుద్ధి బుద్ధులు. ఒకరు అందరూ. పెట్టె పెట్టెలు. బావి బావులు. కాలు కాళ్ళు. దోషి దోషులు. రైట్ డౌన్ ఫాస్ట్.
ఫాస్ట్గా రాయండి నాన్న. See and write. Don't write mistakes please. నెంబర్స్ వేసుకోండి నాన్న. నెంబర్స్ వేసుకోవడం వల్ల మీకు లాభం ఏంటంటే ఏదైనా మిస్ అవ్వదు. మీకు రాసేటప్పుడు సిడబ్ల్యూలో 10 ఉన్నాయా లేదా కనబడుతుంది. ప్రతి దానికి నెంబర్ లేని వాటికి నెంబర్స్ వేసుకోండి. నిన్న రబ్ చేయాలా? రైట్ సైడ్ రైట్ సైడ్ అయిపోతే డిస్లైక్ కీప్ అయిపోతే రైట్ సూన్. Okay, I'm wrapping Nana. Right soon. Make your friend help. Okay, good. Now third bit check. Ready unandi? Okay, ma'am. Don't say outside. Third bit. వ్యతిరేక పదాలు. థర్డ్ బిట్ వచ్చేసి వ్యతిరేక పదాలు. చూడండి. వ్యతిరేక పదాల బిడ్డు. ఓకేనా? వీటి బిడ్డ కీప్ ద నెంబర్స్ నానా. ఫస్ట్ వన్ నవ్వు. ఇంటి పెట్టాలి వీటికి. నవ్వు. ఏడుపు. ఏడుపు. నెంబర్ 2 దొంగ. దొర. నెంబర్ 3 దోషి. నిర్దోషి. నిర్దోషి. 4 ఒకప్పుడు. ఒకప్పుడు ఇంటూ ఇప్పుడు. ఇప్పుడు. 5th వన్ తగిన. ఆన్సర్ తగని. తగని. రెడా తగని. సారీ తప్పు రాస్తున్నాను. తగని. తగని.
తగని. ఇట్ ఈస్ కరెక్ట్. ఓకేనా? నవ్వు, ఏడుపు, దొంగ, దొర, దోషి, నిర్దోషి, ఒకప్పుడు, ఇప్పుడు, తగిన, తగని. రైట్ డౌన్. నా క్వశ్చన్ ఆన్సర్స్ బిట్ ఉంది నాన్న. ప్లీజ్ టేక్ ఎవ్రీబడి హోంవర్క్ బుక్. హోంవర్క్ బుక్లో రాసుకునే క్వశ్చన్ ఆన్సర్స్. ఎస్. దిస్ బిట్ కంప్లీట్ అయినా కెన్ ఐ రబ్ ఇట్? నెక్స్ట్ క్వశ్చన్ నో డోంట్ రైట్, కీప్ ద నెంబర్ ఓన్లీ. ఐఎమ్ రైటింగ్ ఓన్లీ ఆన్సర్ నాన్న. ఇన్ యువర్ క్లాస్ వర్క్ రాసేటప్పుడు మీ క్వశ్చన్ రాయాలి, టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్. ఐఎమ్ రైటింగ్ ఫస్ట్ ఆన్సర్. ఆర్ యు రెడీ? ఎస్. సీ నాన్న, క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఫస్ట్ క్వశ్చన్, అష్ట దిగ్గజములను ఎవరిని అంటారు? ఫోర్త్ బిట్ లో ఫస్ట్ ఆన్సర్. ఫోర్త్ బిట్ లో ఫస్ట్ ఆన్సర్. ఓకేనా? అష్ట దిగ్గజములని ఎవరిని అంటారు? సియా విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన. ఐఎమ్ రైటింగ్ ఓన్లీ ఆన్సర్. మీరు క్లాస్ వర్క్ రాసేటప్పుడు క్వశ్చన్ రాసినాక క్లాస్ వర్క్ లో ఆన్సర్ రాయాలి. ఓకేనా? విజయనగర, డోంట్ సే అవుట్ సైడ్. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు రాజు దేవరాయలు శ్రీకృష్ణదేవరాయల దేవరాయలు రాజు ఆస్థానములో 8 మంది 8 మంది కవులను అష్టదిగ్గజములు అని అంటారు. కవులను దిగ్గజాలు. క్వశ్చన్ ఏముంది? అష్టదిగ్గజములు. అష్టదిగ్గజములు వీటికి అపస్టెప్స్ కమ్మ పెట్టండి. అష్టదిగ్గజములు అని అంటారు. ఫుల్ స్టాప్. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయల రాజు ఆస్థానంలోని 8 మంది కవులను అష్టదిగ్గజములు అని అంటారు. రైట్ డౌన్ సూన్.
మా సెకండ్ ఆన్సర్ రాయనా? సెకండ్ ఆన్సర్ రామకృష్ణుడికి హాస్య వికట కవి అనే పేరు ఎందుకు వచ్చింది? రామకృష్ణుడికి రామకృష్ణుడు ఎప్పుడు తన ఆస్యోక్తులతో అందరినీ నవ్వించేవాడు. పోలీస్ స్టాప్. అందువలన అతడిని అందరూ అతడిని అందువల్ల అతడికి వికట కవి కవి అని పేరు వచ్చింది. అగైన్ రామకృష్ణుడు ఎప్పుడు తన ఆశయోక్తులతో అందరినీ నవ్వించేవాడు. అందువలన అతడికి వికట కవి అని పేరు వచ్చింది. రైట్ ఆఫ్. రైట్ ఆఫ్. రైట్ డౌన్ అన్న. I can first one rubbing nana. చూడండి ఇక్కడ థర్డ్ క్వశ్చన్. రామకృష్ణుడు రచించిన గ్రంథం ఏది? అది ఎవరికి ఇచ్చాడు? థర్డ్ ఆన్సర్ రామకృష్ణుడు రచించిన గ్రంథం పేరు రామకృష్ణుడు రచించిన గ్రంథం పేరు
పాండురంగ మహాత్యం. పాండురంగ మహత్యం. మహత్యం. మహత్యము రామకృష్ణుడు రచించిన గ్రంథం పేరు పాండురంగ మహత్యం. ఇది రాయల వారికి, శ్రీకృష్ణ దేవరాయలకి, ఇది శ్రీకృష్ణ దేవరాయల వారికి ఇచ్చారు. ఫుల్ స్టాప్. ఓకేనా? రామకృష్ణుడు రచించిన గ్రంథం పేరు పాండురంగ మహత్యం. ఇది శ్రీకృష్ణ దేవరాయల వారికి ఇచ్చారు. మనం ఇంకొక క్వశ్చన్ ఇంత రాసుకున్నాం, ఇక అయిపోతే. చిన్న క్వశ్చన్ ఏంటి నాన్న? ఆన్సర్ సెకండ్ వన్ రబ్బింగ్ నాన్న. సెకండ్ వన్ ఓన్లీ రబ్బింగ్. ఇది రాసేసి క్లోజ్ చేసేసి. నా ఫోర్త్ ఆన్సర్. దొంగలు ఏం చేశారు? నగలు ఉన్న పెట్టే బావిలో ఉన్నదని దొంగలు ఆ పెట్టె కోసం బావిలోని నీళ్లు తోడిపోశారు. Please stop. Remaining bits next class beta. Thank you Nana.
ఎవ్రీబడి మీకు సెకండ్ యూటీకి టైం టేబుల్లో లెసన్స్ ఇచ్చాము నాన్న, సిలబస్ ఇచ్చాము. ఆ సిలబస్ ప్రకారము ప్రాక్టీస్ చేయండి ప్లీజ్. డోంట్ వేస్ట్ యువర్ టైం నాన్న.